మరొకసారి చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 2వ వచనం చదువు. 60వ అధ్యాయం 2వ వచనం కింది భాగాన్ని చదువుతాం. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేనికి స్తోత్రం. ప్రేయర్ హల్లెలూయా శబ్దం. హల్లెలూయా. ఈ మాట చెప్పే ముందు పోయిన వారం చెప్పిన ఒక మాట, ఒక శ్రేష్టమైన మాట, అది కానీ గుర్తు లేదు అనుకోండి, ఈ వాక్యం చెప్పడం అనవసరం. మరి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. మరొకసారి రేపాలని గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన మీద ఎందుకు తన ఉదయకాంతిని లేకుంటే వెలుగును అనుగ్రహిస్తాడు, ఆయన వెలుగును మనకు ఎందుకు అనుగ్రహిస్తాడు అనే మాటను పోయిన వారం చాలా లోతుగా ధ్యానం చేశాం. మరి దీనికి ఆన్సర్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఎస్, దేవునికి వెలుగు మన మీదకి వచ్చినప్పుడు ఏంటంట, దేవుని యొక్క వెలుగు మన మీదకి వచ్చినప్పుడు, లెమ్ము వెలుగు వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చింది వెలుగు అనే మాటను మనం అర్థం చేసుకుంటూ, వెలుగు వచ్చినప్పుడు వెలుగు ఎవరి మీదైతే ఉదయిస్తుందో బాగా అర్థం చేసి, ఈ వెలుగు దేవుని వాక్యం, దైవ దర్శనం, దేవుని దైవదాసుని మాట అనే మాట ఎవరి దగ్గరికి వచ్చి ఎవరి మనోనేత్రాలను, ఎవరి హృదయాలను, ఎవరి మనసును వెలిగిస్తుందో, ఆ వెలుగులో వారి పాపాలు, వాళ్ళ హృదయము, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ స్థితి కనిపిస్తుంది. దాన్ని సరి చేసుకొని, వాటిని మార్చుకొని తేజరిల్లడానికి దేవుడు తన వెలుగును మన మీద ప్రకాశింపజేస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దానికి ఎగ్జాంపుల్గా జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు జక్కయ్య జీవితంలో క్రీస్తు వెలుగు ప్రకాశించింది కాబట్టే యేసు ప్రభు నువ్వు తప్పుదం చేసావు కదా, దాని ప్రకారంగా ఇలా తీర్మానం చేసుకుని ఒప్పుకొని వదిలిపెట్టాలి కదా అని చెప్పకముందే ఆయన అంగీకరించిన వాడు. బైబిల్ ఒకటే మాట ఉంది, ప్రభువు నామం ఒప్పుకొని వాడెవడో వాడు దుర్నీతి నుంచి తొలగిపోవలను అనే మాట బైబిల్లో రాయి. మనం ఒప్పుకుంటాం అని గొప్ప దేవుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, అలాంటి వాడు, ఇలాంటి వాడు. నువ్వేంటి, దెయ్యాలు కూడా ఒప్పుకుంటాయి. బైబిల్ అదే అంట. నువ్వేంటి నమ్మేది, దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి అంటాడు. కానీ వాటికి మనకు తేడా. వాడికి తెలుసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడిని యేసు మమ్మల్ని బాధించడానికి వచ్చావా అని ఎవరో తెలుసు. ఇంకా పౌలు కాలంలో చూస్తే పౌలు ఎవరో తెలుసు, దైవ సేవకులు ఎవరో తెలుసు అని ఒక వ్యక్తిని లొంగ తీసుకొని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనకు తెలిసి వాటికి మనకు తేడా ఏముంటుంది? మనకు తెలిసి మనం కూడా అలా ఉంటున్నామా? అవి తెలుసు, కానీ ఆ స్థితి నుంచి మార్చుకోలేవు. తెలుసు, వాటిని వదిలిపెట్టలేవు. తెలుసు, ఆ బ్రతుకులోనే ఉంటారు. మరి మనము దెయ్యాలమా? కాదుగా. మనుషులము, మనస్తత్వము, మంచి చెడులు వివేచించగల జ్ఞానము, చెడు నుంచి తొలగిపోవాలనే ఆలోచన, చెడ్డ వాటిని చూసి పాపం లేని కన్నులు కలిగిన వారిగా ఉండాలనే తలంపు, ఎన్ని కలిగిన మనము ఆయన వెలుగు మన మీదకు వచ్చినా సరే మనం కడుక్కోకుండా, మనం తుడుచుకోకుండా, మనం వదిలిపెట్టకుండా అలానే బ్రతకడం కరెక్ట్ కాదు. వెలుగు ఎందుకు వస్తుందంటే మన పాప స్థితిని గుర్తించి వాటిని వదిలిపెట్టడానికి దేవుడు మన మీద ఉదయించుచున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా శబ్దం. ప్రేయర్ హల్లెలూయా. సౌలు మీద దేవునికి వెలుగు ప్రకాశిస్తే హింసకుడు, దూషకుడు, హానికరుడు, దుర్మార్గుడు, వ్యతిరేకంగా బ్రతికిన వ్యక్తి
ఆ పాపపు కన్నుల నుంచి ఆ పొరలన్నీ రాలిపోయిన తర్వాత ఆ వెలుగు తన మీద ప్రకాశించింది కాబట్టి తన బ్రతికేంటి, తన స్థితి ఏంటి, తను జ్ఞానవంతుడై ఉండి ధర్మశాస్త్రాన్ని ఆమూలాగ్రంగా పట్టించిన వాడై ఉండి సన్హెడ్రెడ్ అనే సభలో ఒక సభ్యుడై ఉండి గొప్ప ధనవంతుడైన అన్ని రకాలుగా అన్ని కలిగిన వాడై ఉండి ఎప్పుడైతే దేవుని వెలుగు వచ్చిందో తన పాప స్థితి అర్థమైపోయి వాటిని వదిలిపెట్టి ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటిని పంటగా ఎంచుకొని నష్టంగా ఎంచుకొని క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగు వారి మీదకి వస్తే వారు హృదయంలో వాళ్ళ బ్రతుకులో ఉన్న చీకటిని, పాపపు చీకటిలో జరిగించిన క్రియల ద్వారా ఏర్పడిన మరకలు, స్థితిగతులను ఏం చేస్తారు? తొలగించుకుంటారు, తీసివేసుకుంటారు. అందుకనే చాలామంది వెలుగునొద్దకు రారు అని ఉంది బైబిల్లో కూడా ఆ మాట. ఎందుకు రారు వెలుగునొద్దకు అంటే వాళ్ళ క్రియలు కనపడకుండా నిమిత్తం అంటాడు యోహాను భక్తుడు. కానీ మీరు కానీ యోహాను సువార్త 3వ అధ్యాయం అనుకుంటాను, 3-4 అధ్యాయం చదువు. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండు నిమిత్తం వాడు వెలుగునద్దకు రాడు. ఇంకా అవసరం లేదు. అక్కడ ముందు చూడండి, 21వ వచనం చదువు. సత్యవర్తునుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు ఎక్కడికి వస్తాడు? వెలుగునద్దకు వస్తాడు అని రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగును ఎందుకు ద్వేషిస్తున్నారు ప్రజలు? తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండా నిమిత్తం. ఏంటంట? తమ క్రియలు అందరికీ అర్థం కాకుండా ఉండడానికి, అందరికీ తెలియకుండా ఉండడానికి వాళ్ళు ఎక్కడికి రారంటే వెలుగులోకి రారు. కానీ దేవుడు మనం వెలిగించడానికి లోకానికి వచ్చి మనల్ని వెలిగించి, ఎవరైతే అలా వెలిగించబడ్డారో అలాంటి వెలిగించబడిన వారి జీవితం ద్వారా అనేకులను వెలిగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే వెలుగు మన మీదకు వచ్చిందో మనం ఆ స్థితి నుంచి లేవాలి అంటే వదిలిపెట్టాలి, తేజరిల్లాలి. ఈ పాయింట్ నేను చెప్తాను, తేజరిల్లడం అంటే ఏంటి. అయితే వెలుగు వచ్చిన వారి జీవితాల్లో ఆయన వారి మీద ఉదయించుచున్నాడు. ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉదయించుచున్నాడో, 2వ వచనం కింది 2 భాగాలుగా చదివితే ఆయన మహిమ వారి మీద కనబడుచున్నది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 2వ పాయింట్, ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎవరైతే వెలిగించబడ్డారో ఆ వెలుగు వారి మీద ఉన్నట్లుగా ప్రజలు గుర్తించాలంట. ఏంటి? ఎవరైతే వెలిగించబడ్డారో, ఎవరైతే వెలిగించబడి ఎవరి మీదైతే దేవుడు ఉదయించాడో, ఎవరైతే వెలుగుమయంగా మార్చాడో, ఎవరి మీదైతే దేవునికి వెలుగు ఉందో వారు అనేకులకు కనిపించాలి. ఇప్పుడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఇప్పుడు కనబడి మహిమ దేవుడు చూడడానికా, ప్రజలు చూడడానికా? మన మీద ఉదయించిన దేవుని మహిమ అందరూ గమనించడానికి. ఇదిగో, ఒకప్పుడు చీకటి బ్రతుకు, ఒకప్పుడు పాపిష్టి తలంపులు, ఒకప్పుడు రోత జీవితం, పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆమె జీవితం చాలా దారుణంగా ఉండేది. ఆమె పేరే మరియ ఉండినా సరే ఆమె స్థితిని బట్టి, ఆమె చేసిన ప్రవృత్తిని బట్టి ఆమెకు పాపాత్మురాలు. ఆ మాట అసలు ఎంత దారుణంగా ఉంటుంది. ఒక మనిషికి పాపిష్టిది, పాపాత్మురాలు అంటే ఎందరి జీవితాలను నాశనం చేసిందో.
ఎందరి బ్రతుకుల్లో ఆమె అడ్డుగా నిలబడిందో, ఎందరి సంపాదనను, ఎందరి కష్టాన్ని, ఎందరి జీవితాలను దోచుకుందో, అలాంటి ఈ నీచమైన హీనమైన స్థితి ఆమె కలిగింది కాబట్టి పాపిష్టిది అన్నట్టుగా అందరు అనుకునే వాళ్ళు. ఆమె గురించి కూడా పాపాత్మురాలైన అని ఒక స్త్రీ, చేపలు అమ్మేవాళ్ళు చేపల ఆమె అన్నట్టుగా, కూరగాయలను అమ్మేలు కూరగాయల ఆమె అన్నట్లుగా ఆమె ఆమె నిత్యం కలిగిన స్థితిని బట్టి అలాంటి పైలోపడిన ఆమె జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చిందో ఆమె తమ పాపిష్టి జీవితాన్ని కడుక్కున్నది. కడుక్కున్న తర్వాత దేవుని యొక్క మహిమ ఆమె మీద ఉదయించిన తర్వాత ఇంకెప్పుడు ఆ పాపంలో ఆమె పడిపోలే. ఆయన ప్రత్యక్షమైనప్పుడు కూడా ఆమెగా కనిపించినట్టుగా మనం చూస్తాం. చూడండి ఎంత ఉన్నతమైన కృప. వెలుగు మన మీద ఉదయించినప్పుడు ఆ వెలుగు ఎక్కడ ఉండాలి? మన మీద ఉండి అనేకులు కనిపించాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మన మీద ఉన్న వెలుగు అనేకులకు కనిపించాలి. ఏంటంట? మన మీద ఉన్న వెలుగు అనేకులకు కనిపించాలి. ఏంటి మన మీద అంటే, కొత్తగా మనం వెళ్తుంటే సినిమాలలో ఎఫెక్ట్ పెట్టి చూపించినట్టుగా మనం వెళ్తుంటే షైనింగ్, అటు ఇటు షేడ్స్, లైట్సింగ్ అన్ని వచ్చేటట్టుగా కనిపిస్తుందా? అంటే దేవుడు తేజోమయుడు, పరిశుద్ధుడు అని సింబాలిక్ చూపించడానికి చాలామంది సినిమాలలో ఏం చూపిస్తారంటే, ఆ దేవుడి క్యారెక్టర్ వచ్చినప్పుడు అటు ఇటు వెలుగుతూ ఉన్నట్లుగా, ఒక ప్రకాశమానంతో దేదీప్యమానంగా వెలుగుతున్నట్లుగా చూపిస్తారు. అట్లా మనం వెలిగించబడ్డ మనం వెళ్తున్న మన జీవితాల్లో అలా కనిపిస్తుందా? మరి ఏంటి ఆ వెలుగు కనిపించాలి? మన మీద ఉన్న వెలుగు ఎదుటివారు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏంటి ఆ వెలుగు? యెహోవా వెలుగు నీ మీద ఉదయించు, ఇక్కడ యెహోవా మహిమ నీ మీద ఉదయించునని ఉంది కదా. యెహోవా మన మీద ఉదయించిన దేవుని యొక్క మహిమ ఏంటి? అది అనేకులకు ఎలా కనిపిస్తుంది? మనం వెలుగును పొందుకున్న మన జీవితాల్లో మన బ్రతుకు వెలుగుమయము అని ఎదుటివారు ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది నా ప్రశ్న. మనం ప్రత్యేకంగా మనం వెళ్తుంటే షైనింగ్ వస్తుందా? రాదు. అందుకనే మీరు కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయమైనా 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేలుడు హల్లెలూయా. బైబిల్ ఏమని చెప్తుందంటే, వెలిగించబడిన మనం, బైబిల్లో ఒకప్పుడు మనం చీకటి ఉంటే ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. చీకటి ఎంత మాత్రం లేదు. ఒకప్పుడు మీరు చీకటి అయితిరి, చీకటే మనం. కానీ ఇప్పుడు పూర్తి ఆపోజిట్. వెలుగు చీకటికి చాలా ఆపోజిట్ ఉంది. ఇప్పుడు ఆయన వెలుగై ఉన్నారు. ఇప్పుడు మనలో చీకటి ఏం లేదు. కాబట్టి వెలుగైన మన జీవితాల్లో ఏం కనిపించాలి? మన వెలుగు వాళ్ళ మీద ప్రకాశించాలి, ప్రజల జీవితంలో కనిపించాలి. ఏంటి ఆ వెలుగు అంటే? సత్క్రియలు. సత్క్రియలనే వెలుగు దేవుడు మన జీవితాన్ని మార్చి సత్క్రియలుగా ఎదుటివారి జీవితాల సత్క్రియలు ఏం చేయాలి? కనిపించాలి. ఏంటి ఆ సత్క్రియలు అంటే, మీరు కానీ ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం నేను 8వ వచనం నుంచి చదువుతాను. చూడండి. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఏంటంటే వెలుగు ఫలం? వెలుగు ఫలము
సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి వెలుగు అంటే, ఎవరైతే మనోనేత్రాలు వెలిగించబడి ఇది పాపము, ఇది శాపగ్రస్తము, ఇది ముట్టుకోకూడదు, ఇది తీసుకోకూడదు, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు అని మన మనోనేత్రాలు వెలిగించబడిన వారు ఏది ఏంటో చూడగలుగుతారు, పాపం ఏంటో చూడగలుగుతారు, చెడ్డదేంటో చూడగలుగుతారు, అన్యాయం ఏంటో చూడగలుగుతారు, అక్రమం ఏంటో చూడగలుగుతారు, అపాయం ఏంటో చూడగలుగుతారు. వెలుగులో ఉన్నవారు, వెలిగించబడిన వారు తెలిసి ఏ తప్పిదం చేయరు. కారణం ఏంటంటే వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడి దేవుడు వారికి తెలియజేస్తున్నాడు ఏది మంచి ఏది చెడు అనేది. ప్రతి క్షణం కూడా దేవుడు వారికి ఆ వెలుగులో ఉన్నారు కాబట్టి అర్థమవుతూనే ఉంటుంది. కాబట్టి ఆ వెలుగు మన మీద ప్రకాశించబడింది, ఉదయించాడు, దేవుడు ఉదయించాడు. కాబట్టి మన మీద ఆయన మహిమ కనబడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన మీద ఆయన మహిమ కనబడాలి అంటే మనం వెలిగించబడిన వారము, చీకటి కాదు. ఒకప్పుడులాగా ఇప్పుడు చీకటి కాదు, మనం వెలుగు అన్నట్లుగా. వెలుగు ఫలం ఏంటి అంటే మంచితనం, వెలుగు ఫలం ఏంటి అంటే నీతి, వెలుగు ఫలం ఏంటి అంటే సత్యము, సత్క్రియలు, మంచి క్రియలు. ఏదైనా మంచి అనేది వెలుగు. అందుకనే అదే ఒక మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, 1వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది, అది ఆయన యందును మీ యందును సత్యమే. చూడండి, ఇంకా వినండి. ఇప్పుడు 9వ వచనం చదివితే, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతనికి అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగచేసిన గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు అని రాయబడింది. ఇప్పుడు మనం వెలిగించబడిన తర్వాత, దేవుని వెలుగు మనం పొందుకున్న తర్వాత, దేవుని యొక్క వెలుగు మన మీద ఉదయించిన తర్వాత మనలో కనిపించవలసింది అంటే సత్క్రియలు. ఏంటి సత్క్రియలు? ఏంటి ఆ వెలుగు ఫలం అంటే మంచితనము, ఏంటి అంటే నీతి, ఏంటి అంటే సత్యము. అంటే ఎవరి జీవితాల్లో సత్యము నీతి కనిపిస్తుందో వారు వెలుగులో ఉండి సహోదరుడి పట్ల సహనం కలిగి ఉంటారు, భరించగలుగుతారు, ప్రేమించగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. అంతేగాని ద్వేషం అయితే ఉంచుకోరు, పగ పెంచుకోరు. అంటే నీ బ్రతుకులో ఏదైనా ఒక ద్వేషము ఉంది అంటే నువ్వు ఎక్కడున్నావని అర్థం. నేను చెప్పట్లా, అది వాక్యం చెప్తాను. చీకటిలో ఒకప్పుడు అలాంటి వారమే, చీకట్లో ఉన్న వాళ్ళమే. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత భరించడం, సహించడం, దేవుని వాక్యానుసారంగా. అందుకే నేను చెప్పిన ప్రార్థనలు కూడా నేను చేసిన ప్రార్థన మీరు విన్నారో లేదో, దేవుణ్ణి ఆయన ఉద్దేశంలో, ఆయన కోణంలో, ఆయన చిత్తంలో మనం అర్థం చేసుకోవాలి. మన చిత్తానుసారంగా, మన ఉద్దేశానుసారంగా, మనకు తెలిసినట్లుగా దేవుని అర్థం చేసుకోకుండా ఎప్పుడు అది పప్పులో కాలేసినట్లే. మీరు దేవుని అర్థం చేసుకోవాలంటే మీ సొంత ఇష్టాలను బట్టి, కోరికలను బట్టి, తెలివితేటలను బట్టి, చెప్పిన దాన్ని బట్టి, లోక సంబంధ పద్ధతులను బట్టి కాకుండా ఆయన చిత్తాన్ని, ఆయన చిత్తంలో ఉండి
మనం ఆయన తెలుసుకోవాలి, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి ఆయన తెలుసుకోవాలి. అంతేగాని లేకుండా మనకు అర్థం కాదు. అందుకనే పోయిన వారం కూడా ఆయన తెలుసుకోవాలంటే ఒక ప్రత్యక్షత మనుషులో ఉండాలి. అందుకనే పౌలు కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచిన వారి పట్ల మీరు వినియోగపరిచే బలాతిశయం, మీరు చూపుచున్న కృప యొక్క అపరిమిత మహాత్యం ఎలాంటిదో వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళకి ఏం కావాలి? ప్రత్యక్షపరచబడిన మనసు కావాలి. ఊరికనే అర్థం కాదు, ఊరికనే అర్థం కాదు. ఆ మనసు ఉంటేనే దేవుని యొక్క వెలుగును మన జీవితంలో, ఆ వెలుగుల వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు మీ సొంత ప్రయత్నాలతో దేవుని అర్థం చేసుకోకుండా వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆజ్ఞలు కనిపించవు. ఎలా అనిపిస్తుంది? ఓహో ఇవి నేను పడిపోకుండా, ఇవి నేను జారిపోకుండా నాకు త్రోవ చూపించేవి కదా అనిపిస్తుంది. భారంగా అనిపించవు. అందుకనే ఆజ్ఞలు తట్టు చూడగా వెలుగు, ఆయన ఆజ్ఞల వైపు ఎందుకు చూస్తున్నట్టే పడిపోకుండా కాపాడుతూ పరిశుద్ధతను నిలిపేవంటి ఆజ్ఞలు. కాబట్టి వాటిని తెలుసుకోకపోతే, వాటిని మనకు అర్థం కాకపోతే మనం ఆ ప్రకారంగా నడవలేము కదా. అందుకని దావీదు భక్తుడు 119 అధ్యాయం మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, ఆజ్ఞల గురించి, వాక్యం గురించే రాయబడింది. మన పిల్లలకు ఇది చెయ్యొద్దు, ఇది ఉండకూడదు అని చెప్పకపోతే వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. కాబట్టి తర్వాత చేసిన తర్వాత నువ్వు ఎందుకు ఇలా చేసావంటే వాళ్ళు ఏం చెప్తారు? నాకు తెలియదు అంటారు. అంతేనా? అంటే ఇప్పుడేంటి, మనం ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో తెలియజేసేది ఆజ్ఞలను మనం అర్థం చేసుకోకపోతే మనం ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశాన్ని, చిత్తాన్ని అర్థం అది చాలా కష్టంగా ఉన్నాయి అబ్బా అని అనిపిస్తాయి. అందుకనే నేను చెప్పేది, ఆయన కోణంలో, ఆయన ఉద్దేశంతో, ఆయన మనస్సు కలిగి ఆ మాటలు, ఆ వాక్యం మనం అర్థం చేసుకుంటేనే అప్పుడు మన హృదయానికి ఎంతో నెమ్మదిని ఆజ్ఞలు కలగజేస్తాయి. ఆజ్ఞలు నెమ్మది కలగ చేయడం ఏంటంటే నాకు పిచ్చెక్కింది అసలు అని చదివితే దావీదు అంటాడు, నీ ఆజ్ఞలు నెమ్మది ఏంటి ప్రభా, చూస్తే కష్టం, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని అన్నీ అలా ఉంటాయి. అది నాకు ఎట్లా నెమ్మది అంటే అర్థం చేసుకుంటే, ఓహో అది తెలుసు కాబట్టి ఆ విధంగా ఉండకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాను అని అనుకుంటాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రియులారా, హల్లెలూయా. కాబట్టి వెలుగు మన మీద ఉదయించాలి. ఏ వెలుగు? దేవుని వెలుగు మన మీద ఉదయించాలి. మన మీద ఉదయించిన దేవుని వెలుగు అనేకులకు కనిపించాలి. అనేకులు మనల్ని చూడకూడదు, మన మీద ఉన్న దేవుని వెలుగును చూడాలి. అంటే మనము ఒకప్పుడు చీకటి, మన బ్రతుకు మార్చబడి వెలుగు సంబంధమైన క్రియలు మనం చేస్తున్నవే కనిపించాలి. అంటే మన క్రియలు కనిపించాలి, సత్క్రియలు కనిపించాలి, సదుద్దేశం కనిపించాలి, మంచితనం కనిపించాలి, మన నీతిగా బ్రతికే విధానం కనిపించాలి, నీతి కోసం ఎంత ప్రయాసపడుతున్నామో కనిపించాలి, నీతిని కాపాడు కోసం ఎంత ఆరాటపడుతున్నామో కనిపించాలి, సత్య మార్గంలో నిలబడడానికి ఎన్ని శ్రమలు భరించడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నామో అది కనిపించాలి ప్రజలకు. మన మీద ఉదయించిన వెలుగు ప్రజలకు అలా కనిపిస్తే అప్పుడు అనేకులు మన వెలుగులోకి వస్తారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు డబ్బులు వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఒక పాస్టర్నే, వారు 10 ఫెయిల్ అయినా ఒక డెడికేటెడ్గా అంకిత భావం కలిగి దేవుని పరిచర్య చేస్తున్న ఒక సేవకుడిని అనుసరిస్తారు. ఎంత డబ్బున్నా, ఎంత ఇదిగా ఉన్నా. కారణం ఏంటి? వాళ్ళు లేనిది వీళ్ళు ఉన్నది ఏంటంటే పరిశుద్ధత. వారి లేలో వీళ్ళు ఉన్నది అంటే నీతిని కాపాడుకునే తత్వం. మన బ్రతుకులో ఎప్పుడైనా మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేదంటే మన నీతి మాత్రమే, మన పరిశుద్ధత మాత్రమే. మన భక్తిలో ఆ నీతి, ఆ పరిశుద్ధత, ఆ సత్యం లేకపోతే లోకస్తులు చేస్తారు, మనం చేస్తున్నాం అంతే. ఆ తేడా గమనించాలి, ఆ పరిశుద్ధతలో ఉన్న తేడాని గమనించాలి. అప్పుడే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటూ, నీతిని కాపాడుకుంటూ నువ్వు బ్రతుకుతారో అప్పుడే నీ వెలుగులోకి, నీ ప్రవర్తనలోకి, నీ ప్రవర్తన ఫలంలోకి నీవు ఎదుటివారి పట్ల ప్రకాశించిన సత్క్రియలను అర్థం చేసుకొని, ఓకే వీరిని అనుసరిస్తే మనకు కూడా మంచిగా ఉంటాము, మనకు కూడా అర్థమవుతుంది అని నిన్ను అనుసరిస్తారు.
నువ్వే సరైన ఆలోచన లేకుండా, నీ క్రియలు సరిగ్గా లేకపోతే, నువ్వే సరిగ్గా బ్రతుకు మార్చుకోకుండా, నీవే వారికి వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పుకుంటూ రెచ్చగొట్టుకుంటూ వాక్యానుసారం కాకుండా లోక సంబంధంగా మాట్లాడుతుంటే, వాళ్ళు ఎప్పుడు నీలో ఉన్న పరిశుద్ధతని గ్రహిస్తారో, ఎప్పుడు నీలో ఉన్న నీతిని గ్రహిస్తారో, ఓహో వీళ్ళు మామూలే అన్నట్లుగా ఉంటే ఎవరు వస్తారు? రారు. ఒక వ్యక్తి మనల్ని అనుసరించాలి అంటే మనలో డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఐశ్వర్యం ఉండాల్సిన అవసరం లేదు, మన దగ్గర కోట్ల కోట్లు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాల్సిన, అది రాజకీయాలకు అవసరమేమో, కానీ దేవుని చేత వెలిగించబడి వెలుగు ఫలమైన నీతిని, మంచితనమును, విశ్వాసమును కాపాడుకుంటూ సత్యములు బ్రతుకుతున్న వారిని అనేకులు అనుసరిస్తారు. అందుకని రాజులు సైతం ఆ వెలుగులోకి వస్తారు. మనం నీతిగా బ్రతకగలిగితే, మన క్రియలు అలాంటివని ప్రజలు గుర్తించగలిగితే, మన క్రియలు అంటే మనం వెలిగించబడిన వెలుగు క్రియలు చాలా సత్యమైనవి, చాలా నీతియుక్తమైనవి, చాలా మంచివి అని ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడే మన దగ్గరికి ఈవెన్ మన పిల్లలను ఒక చెడు సహవాసం చేసే వ్యక్తి దగ్గరికి, అలాంటి సహవాసం చేసే వారిని పంపిస్తామా? పర్లేదులేని. ఎందుకని? వీడు కూడా పడిపోదు. 100 మంచి పండ్లున్న గంపలో ఒక కుళ్ళిపోయిన టమాటా వేసాం అనుకోండి, 4 రోజులకి ఏమైపోతాయి? మనం అనుకుంటాం మారిపోతారులే, మార్చుకుంటారులే. నేను చాలా గమనించాను పెళ్ళిళ్ళ విషయంలో, ఒక అన్యున్ని చేసుకొని, దేవుని నమ్మని వాడిని చేసుకొని, నేను మార్చుకుంటా, నేను ప్రభు సన్నిధిలో ఒకప్పుడు నీతిగా నిజాయితీగా పెళ్లి కాకముందు ఎంతో కష్టపడి ఎంతో ప్రార్థన పరులు కూడా అవిశ్వాసం చేసుకొని, ఒకవేళ సేమ్ క్యాస్ట్ అయి ఉండి క్రిస్టియన్ అయి ఉండి కూడా దేవుని ఎరగని వాడిని చేసుకున్న తర్వాత 4 రోజులకు పోతే నామకార్థమైన భక్తి అయిపోతుంది, కానీ మారరు. ఏమే వాళ్ళ దారికి వెళ్తారు. కష్టం. తీసివేయాలి తప్పదాన్ని. ఆ కుళ్ళిన టమాటాను, కుళ్ళిన బ్రతుకును, కుళ్ళిన పండును మిగతా వాటికి కుళ్ళిపోకుండా దాన్ని తొలగించాల్సింది తప్ప ఏం కాదులే అని ఉండడం కరెక్ట్ కాదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్లాడు హల్లెలూయా. కాబట్టి దుష్ట సాంగత్యం, చెడ్డ అంటే మంచి నడవడికని చెరుపుతుంది. కాబట్టి మన వెలుగు ఏ విధంగా ప్రకాశిస్తుంది లోకంలో, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, మన సహవాసం ఎలాంటిది, ఎలాంటి వారితో మనం సహవాసం చేస్తున్నాం, వారితో నడుస్తున్నప్పుడు, వారి మాటలు వింటున్నప్పుడు మనల్ని బలపరిచేవిగా ఉన్నాయా? అది లోక సంబంధం కాదు. ఏ వ్యక్తి అయినా, క్రీస్తుని నమ్మిన వ్యక్తి, దేవుని ఎరిగిన వ్యక్తి, వాళ్ళు ఆ వ్యక్తిని బలపరిస్తే వాళ్ళు దేవునిలో బలపడాలి. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుని ఆ విధంగా బ్రతకడానికి వాళ్ళు సిద్ధపడే విధంగా మనం బలపరచాలి. బలపరచడం అంటే శ్రమలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి రావడం కాదు. దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తానుసారంగా బ్రతకగలిగిన స్థితిని వాళ్ళకి గమనించే విధంగా చెప్పాలి. ఎప్పుడు మనం అంటే వింటారంటే, మనము ఆ నీతిగా బ్రతికితేనే, మనము ఆ మంచిగా ఉంటేనే, మనలో ఆ సత్యాన్ని గ్రహించగలిగితేనే మన మాట వింటారు. లేకపోతే నువ్వే సరిగ్గా లేవు, నీ బతికే సరిగ్గా లేవు, నువ్వు ముందు మార్చుకో, నాకు చెప్పేదానివా లేక నాకు చెప్పేవాడివా, నీ గురించి మొత్తం తెలుసు నాకు అంటారు. కాబట్టి ఈ లోకంలో మనము వెలిగించబడిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి వెలుగు మన మీద ఉదయించినప్పుడు, ఇది యెహోవా మహిమ నీ మీద కనపడుచున్నది, మన మీద కనిపిస్తున్న దేవునికి మహిమ ఏంటి అంటే మార్చబడిన జీవితం, మార్చుకున్నటువంటి జీవితం, సత్క్రియలనే ఫలం కలిగిన వారికి మనం బ్రతుకుతున్న జీవిత విధానం అనేకులకు అర్థమైతే మనకు గౌరవం ఇస్తారు, మనల్ని ప్రేమిస్తారు, మనకు సహాయం చేస్తారు, మనకు అండగా కూడా ఉంటారు. మన మీద దేవుని యొక్క వెలుగు ఉంటేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్లాడు హల్లెలూయా. ఒక మాట చూద్దాం. చూడండి, మీరు కానీ ఆ వెలుగు కలిగిన వాళ్ళు, వాళ్ళ మీద వెలుగు కలిగిన వాళ్ళు, ఒక మాట చూస్తే నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 30 ఎంత చెప్పానమ్మా, 34వ అధ్యాయం 29 వచ్చింది చూడండి.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మోషే ముఖము ప్రకాశించను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నా వైపు చూడాలి. మోషే ముఖము ప్రకాశించింది. ఎందుకు? అతని మీద దేవుని వెలుగు ఉంది. మన వాక్యానుసారంగా, ఈ వాక్యానికి అనుకూలంగా చెప్పుకుంటే, అతని మీద దేవుని మహిమ ఉంది. ఎప్పుడైతే దేవుని మహిమ ఉందో ఆయన ముఖం తేజస్సు వెలిగించబడింది. అసలు వాళ్ళు కూడా ఆయన వైపు కళ్ళెత్తి చూడగలిగినటువంటి స్థితిలో లేరు. అంత వెలుగు ఆయనలో నుంచి వచ్చింది. అది ఫిజికల్గా అప్పుడు అనిపించవచ్చు, అంటే శారీరకంగా అట్లా కనిపించవచ్చు. అయితే ఎందుకు మోషే ముఖం ప్రకాశించింది అనే మాటను కానీ మనం ధ్యానం చేయగలిగితే, మొట్టమొదట అంతకుముందు ఇది రెండోసారి ఆ రాతి పలకలు, అంటే ఆ 10 ఆజ్ఞల పలకలు పట్టుకొని రావడం రెండోసారి. మొదటిసారి దిగి వచ్చాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, తాగి తందనాలు ఆడుతుంటే వాటిని పగలగొట్టేశాడు కదా. అప్పుడు ఆయన ముఖం ప్రకాశించినట్లుగా ఏం కనిపించలే. అయితే రెండోసారి కొండ ఎక్కి రమ్మన్నాడు. అయితే కొండ ఎక్కిన తర్వాత ఈ పలకలు తీసుకోక ముందే ఈయన దేవుని సన్నిధిలో, ప్రభువా నీ మహిమను నేను చూడాలి అని అడిగాడు. ఏమడిగాడు? నీ మహిమను నేను చూడాలి. ఎప్పుడైతే సరే అయితే నా ముఖాన్ని నువ్వు చూడలేవు, నేను దాటి వెళ్తుండగా నా మహిమ నువ్వు చూడగలుగుతావు అని ఈ 33వ అధ్యాయంలో కానీ మనం చూస్తే 21 చదువమ్మా. 33:21. ఇదిగో నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కానీ నా ముఖం నీకు కనబడదని మోషేతో చెప్పను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవునికి మహిమను ఇప్పుడు మోషే చూశాడు. అంటే ఇప్పుడేంటి? మోషే మీద దేవుని మహిమ ఉదయించింది. ఎప్పుడైతే ఈ మహిమ మోషే మీద ఉదయించిందో, ఇప్పుడు 32వ అధ్యాయంలో రండి. 34వ అధ్యాయం ఏమంటున్నాడంటే, ఉదయం 2వ వచనంలో చూడండి. ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండకెక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను అని రాయబడింది. ఎక్కడ? కొండ ఎక్కి పైన దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవుని మహిమను చూచిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉంటే తిరిగి ఆయన పలకలు ఇచ్చాడు. తిరిగి రెండోసారి కూడా పలకలు ఇచ్చాడు. చూడండి, రెండోసారి పలకలు ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు చదివిన మాట మనం చూస్తే 27వ వచనం నుంచి కింది వచ్చిన నేను చదువుతాను. 34, 27 వచ్చాం. సరే, 34వ వచ్చాం, 27వ వచ్చాం, నిర్గమకాండమే నేను చదువుతాను. చూడండి, మరియు యెహోవా మోషేతో ఇట్లను, ఈ వాక్యములను రాసుకొనుము, ఎలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతో నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను, అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మోషే చేతులు ఏమున్నాయి? పలకలు ఉన్నాయి. అంటే దేవుని వాక్యం ఆయన చేతిలో ఉంది, దేవుని వాక్యం ఆయన బ్రతుకులో ఉంది. అంటే ఎవరు ప్రకాశిస్తారు అంటే, ఎవరు జీవితంలో అయితే దేవుని సన్నిధిలో గడిపి ఆయన సన్నిధిలో నిలిచి ఆయన మహిమను చూసి ఆయన ఆజ్ఞలు గైకొని, ఆజ్ఞలు అంటే ఈ 10 ఆజ్ఞలు కావచ్చు, ఉపదేశం కావచ్చు, అర్థం చేసుకొని
ఆయన బ్రతుకులో, ఆయన చేతిలో పలకలు వాక్యం ఉంచుకుంటారో, ఉంచుకున్న వారి జీవితాల వాక్యము కలిగిన వారి జీవితం ప్రకాశిస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి జీవితం, ఎవరి ముఖం ప్రకాశిస్తుంది? మోషే ముఖం ఎందుకు ప్రకాశించింది అనే మాట మనం అర్థం చేసుకోగలిగితే, మోషే దేవుని యొక్క మహిమను చూడడానికి ఎక్కడికి ఎక్కాడు? సీనాయి కొండ శిఖరము, అంటే అంచుకెక్కాడు. కిందనో మధ్యలోనో ఆ పైనో కాకుండా శిఖరం, ఎత్తైన స్థలం. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన ప్రత్యక్షమవుతాడో, ఎక్కడ ఉండమని చెప్పాడో అంతవరకు ఎక్కగలిగి ఆయన సన్నిధి అనబడిన చోట ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో 40 రాత్రింపగల్లో భోజనం లేకుండా గడిపాడో, అంటే దేవునితో సహవాసం చేశాడో, అప్పుడు ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. మనం కూడా అందుకే శనివారం చెప్పాం, ప్రార్థన చేయండి. ఎవరైనా తీర్మానం తీసుకొని 1 గంట ప్రార్థన చేస్తున్నారా? చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తున్నారా? కాదా? నిన్న ఎవరో కనిపించారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కుదిరిన వాళ్ళు అలా వచ్చి మీ గురించి, తర్వాత సంఘం గురించి ప్రార్థన చేసుకుని వెళ్ళడం, ఆ టయాన్ని ఫాలో అవుతుంటే మనం చూసి ఇంకొకరు వస్తూ ఉంటారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కుదుర్చుకొని రావడం, దేని పని మీద భారం కలిగి ఉండడం, బాధ్యత కలిగి ఉండడం. కుదిరితే రావడం కాదు, కుదుర్చుకొని రావడం. ఆ టయానికి, అనుకున్న టయానికి పనులను ముగించుకొని ఇంట్లో చెప్పి, ఇదిగో అక్కడికి వెళ్తున్నాం, కొద్దిగా లేట్ అవుతుందని పెట్టకుండా వచ్చానుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది ఏంటి చెప్పలేదని ఇంటికి వెళ్ళంగానే మనం చేసుకున్న ప్రార్థన పేటట్టుగా అక్కడ మాటలు ఎదుర్కోవాలి. మేము ప్రార్థనకి వెళ్తున్నాం, ఇంతమంది వెళ్తున్నాం, ఈ టైం వరకు చేసుకొని ప్రశాంతంగా వస్తాము అని వాళ్ళకు అరేంజ్ చేసి పెట్టి ప్రశాంతంగా వచ్చేందుకు మనం డిస్టర్బ్ చేయదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం గడిపితే, ఆయనతో మనం సహవాసం చేస్తే, ఆయన తన ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తాడు. ఆయన మనం మనం నడవలసిన పద్ధతులు, ఆలోచనలు మనకు చెప్తాడు. అదే కదా ఆజ్ఞలు అంటే. ఆయనతో ప్రార్థన సహవాసం లేకపోతే ఏమీ కూడా మనకు అర్థం కాదు. గుంపులో గోవింద అన్నట్టుగా అందరితో పాటు నడుస్తుంటాం, అందరితో పాటు భక్తి చేస్తాం, అందరితో పాటు పాటలు పడతాం, అందరితో పాటు ఆరాధన చేస్తాం, అందరితో పాటు ఏదో సామెత ఉంది, అట్లా ఉండిపోతాం. మనం అలా ఉండకుండా మోషేలాగా మనం పైకి ఎక్కగలిగి, ఆయన సన్నిధిలో నిలవగలిగి, అన్నపానాలు మాని, ఆయన మాట కోసం ఆకలేసి ఉండదా, దప్పికేసి ఉండదా, ఎన్ని కాదు, ఆయన మాట విన్నా, ఏదో చెప్పాలనుకున్నాడు, రెండోసారి ఇవ్వాలనుకుంటున్నాడు, అన్నీ అణుచుకొని చంపుకొని తన్ను తాను ఒకవేళ మరణమైన స్థితిలో సరే ఆయన సన్నిధిలో ఉండిపోయి, అప్పుడు దేవుని మహిమను చూసి ఆ వాక్యము గ్రహించి ఆ పలకలు తన బ్రతుకులో తన చేతులు పట్టుకొని దిగి వస్తున్నప్పుడు ఆ మహిమ మోషే మీద కనిపించింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కనిపిస్తే ఇజ్రాయెల్ ప్రజలు చూడగలిగారా? చూడలేకపోయారు. వాళ్ళే ముఖం ఈయన అడ్డేసుకున్నప్పుడు చూసారు. మనము కూడా ఒక మనుషుల మధ్యకి వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఎదిరించి మన ప్రశ్నించే స్థాయిలో ఉండకుండా మన నీతి, మన సత్యము కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రజలారా, హల్లెలూయా. అంటే మన మీద ఉన్న మహిమ, ఇప్పుడు వాళ్ళు దేవుని మీద ఉన్న మహిమ ఇజ్రాయెల్ ప్రజలందరూ చూసారా లేదా? చూశారు, భయపడ్డారు. ఇదిగో దేవుని శక్తి కలిగి ఉన్నాడు, దేవుని బలంతో ఉదయిస్తున్న అతని ముఖం ఎంత ప్రకాశమానంగా. మనం కూడా కొందరు ప్రార్థనాపరుల జీవితాన్ని చూస్తే మరి అంటారు, ముఖం వాళ్ళు చాలా తేజవంతంగా ఉంటుంది. బైబిల్లో ఏమని ఉంటుందంటే, సామెతల గ్రంథంలో సంతోషం గల హృదయం ముఖానికి తేటనిచ్చును అంటుంది. హృదయంలో సంతోషం ఉందనుకోండి, బాగా తిని పడుకున్నాం అనుకోండి, ఈ బుగ్గలు ఇంతలా ఊది తెల్లగా గట్టిగా కండబట్టి నిగనిగలాడతాయి. అది కాదు, తిండిని బట్టే. ఇది కాదు, ఏదైనా ఆయింట్మెంట్ పూసుకొని అది పూసుకుంటే ఎట్లా కాదు. ఈ మధ్య ఇదంతా నల్లగా ట్యాన్ పెరిగిపోయిందంట. మావిడ కూడా అంటుంటుంది అప్పుడప్పుడు, ఇంత కర్రెగా ఉంది ముఖం, ఏదన్నా పూసుకోవచ్చు కదా, ఏమన్నా ఒక్కసారి చేయించుకోదు అంటే. ఇంకెప్పుడు ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరి కోసం పూసుకోవాలి? ఇంకా మనం ఎండలో తిరుగుతూ ఉంటాం, ఇంకా 4 రోజులు పోతే మళ్ళీ సమ్మర్ అంతా తిరుగుతూనే ఉంటాం. నేను ఈవెన్ ఎంట్రుకలు తెల్లబడినా నేను కలర్ వేసుకోను, ఒకవేళ ముఖం నల్లగైనా నేను కలర్ వేసుకొని చెప్పాను. మా ఆవిడ అంది, అసలు కలర్ వేసుకోకపోతే అసలు
బాగానే ఉండవు నువ్వు, ఇప్పటికీ ఎంట్రుకలు ఇక్కడ ఇవన్నీ తెల్లగా అయిపోయి ఒకలాగా ఉన్నా పిచ్చోళ్ళలాగా కనిపిస్తావు, కనిపించినా పర్లేదు. నెరిసిన ఎంట్రుకలు వృద్ధులకు కిరీటం. కాబట్టి అవి ఆర్టిఫిషియల్గా మనం ఏదో చేసుకోవడం నేను తప్పు పట్టను, కానీ నేనైతే చేసుకొని చెప్తున్నా. అది దేనికి స్తోత్రం, హల్లెలూయా. మీరు వేసుకుంటారు, నేను దాన్ని కాదనను, నేను అది తప్పని కూడా చెప్పను, అది మీ ఇష్టం. ఉండాలనుకుంటే ఉండొచ్చు. కాబట్టి ఏం చెప్తున్నాను, ఎక్కడికో మధ్య మధ్యలో మావిడి వస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలుడ, హల్లెలూయా. మన ముఖము ప్రకాశించాలి, మన ముఖంలో తేటగా కనిపించాలి. బైబిల్ బాగా ప్రార్థన పరుల జీవితంలో వాళ్ళు ఎంత కష్టంలో ఉండి, ఎంత బాధలు ఉండి, ఎంత వేదనలు ఉండి ఆ ముఖంలో ఒకలాంటి తేజస్సు కనిపిస్తుంది అని అంటారంట. కనిపిస్తుంది. మోషే జీవితంలో ఒక పక్క కిందంతా అప్పటికే ఇజ్రాయెల్ ప్రజలు తిరుగుబాటులో ఉన్నారు, ఇష్టానుసారంగా బతుకుతున్నారని భయం ఆలోచనలో ఒక పక్క ఉండినా దేవుని వాక్యం నాతో ఉంది, దేవుని యొక్క మాటలు నా హృదయంలో ఉన్నాయని ఆలోచన, దేవుని యొక్క మహిమ అతని మీద ఉదయించింది. కాబట్టి ఏం కనిపిస్తుంది, అనేకులకు ఆ మహిమ కనిపించాలి. నేను ఇంత బాధగా చెప్పేది అంటే మన సత్క్రియలు, అంటే వెలిగించబడిన వారి సత్క్రియలు అనేకులు కనిపించాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటి, మంచితనం కనిపించాలి, నీతి కనిపించాలి, పరిశుద్ధత కనిపించాలి, సత్యము కనిపించాలి, యథార్థత కనిపించాలి. అలా కాకుండా ద్వేషము, అసూయ, ఇవన్నీ కూడా చీకటిలో ఉన్న వారి క్రియలు అవి కనిపించకూడదు, అవి ఉండకూడదు. వెలుగు సంబంధాలుగా బ్రతుకుతున్న మనము ఆ వెలుగు ఫలం కనిపించాలి. మోషే దేవుని సన్నిధిలో గడిపిన దాన్ని బట్టి దేవునిక మహిమ అతని మీద ఉదయించింది, అతని మీద నిలిచింది. కాబట్టి అనేకులు చూశారు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట, ఇంకొక సందర్భంలో చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం. ఎప్పుడు మన ముఖం ప్రకాశిస్తుంది, ఎప్పుడు మన మీద ఆ వెలుగు ఉంటుందంటే, ఒకటి మోషే దేవుని సన్నిధిలో కనిపెట్టిన దాన్ని బట్టి, దేవునికి ఆజ్ఞలు తన బ్రతుకులకు కలిగిన దాన్ని బట్టి, దేవుని మహిమ అతని మీద ఉన్న దాన్ని బట్టి ఆయన ప్రకాశించాడు. తర్వాత 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం. చాలు. రెండో సందర్భం చూడండి. ఒకటి, మన మీద ఉన్న వెలుగు ప్రజలకు కనిపించాలి అని చెప్పుకుంటున్నాం కదా. మోషే మీద ఉన్న దేవుని మహిమ ప్రజలు చూశారు, అందుకే లోబడ్డారు, అందుకే వెంబడించారు, అందుకే ఆయన చెప్పినట్టుగా విన్నారు. అంటే ఎప్పుడైతే ఆ వెలుగు మన మీద ఉంటుందో, మన బ్రతుకులు ఉంటుందో, అంటే మనకు అప్పచెప్పబడిన వారు మనల్ని అనుసరిస్తారు, మనల్ని వెంబడిస్తారు అని అర్థం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ మోషే ఆ వెలుగు పొందడానికి దేవుని సన్నిధిలో పర్వతం ఎక్కాడు, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు, ఆయన మహిమను చూశాడు, ఆయన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని రెండోసారి పొందుకున్నాడు, అవి చేత పట్టుకున్నాడు. వాటిని పట్టుకొని దిగి వస్తున్నప్పుడే, అంటే ఆయన చేత ఆజ్ఞలు ఉన్నప్పుడే, ఆయన హృదయంలో వాక్యం ఉన్నప్పుడే ఆ వెలుగు అనేకులు చూడగలిగారు. మన బ్రతుకులో కూడా వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడే అనేకులు మన నీతిగా బ్రతుకుతాం, అప్పుడు అనేకులు చూస్తారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ఎప్పుడు ప్రకాశిస్తుంది మన వెలుగు అంటే ప్రార్థించుచుండగా. చూడండి, ఆయన ప్రార్థించుచుండగా ముఖం మారిపోయింది, వస్త్రాలు కూడా దగదగ. ఏమని రాస్తాం మనం, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారేను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసాను. ప్రార్థన చేసేవారి జీవితాలు మారిపోతాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో దేవుని శక్తిని పొందుకున్నవారు, వారి మీద దేవుని యొక్క శక్తి ఉదయించినప్పుడు వాళ్ళు మారిపోతారు. వాళ్ళు మారిపోవడం ఇప్పుడు పేతురు యోహాను చూశారు. పైన ఆయనతో పాటు రూపాంతరం కొండ మీదకి ఎక్కిన తర్వాత వాళ్ళ ఎదుట రూపాంతరం పొందినని వేరే చోట్ల ఉంటుంది. ఇక్కడైతే మనం చదువుతాం ఏంటి, ప్రార్థించుండి. ఇప్పుడు ఆ రూపం వచ్చింది, ఎప్పుడు రూపాంతరం వేరే రూపం వచ్చిందంటే ప్రార్థన చేస్తుండగా. అంటే మనం రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ ఉంటే మనం కూడా ఒకరోజు మార్చబడతాం. మనం కూడా మన క్రియలు, మన వస్త్రాలు
దగదగ మెరిసిపోతుంటాయి. ఒకప్పుడు మురికిగా ఉన్నాయి, ఒకప్పుడు పాపము పెంట అంత పూసుకున్న వాళ్ళకు ఇప్పుడు అంత పోయి రక్తంలో కడుక్కొని ఆయన వాక్యం ఉదకపు నీటితో కడుక్కొని శుభ్రపరుచుకున్నాం. కాబట్టి మనం బయటికి వెళ్తుంటే మన వస్త్రము చాలా దగదగ, అబ్బా ఇప్పుడు చూడు ఎంత చక్కగా ఉన్నారు. ఒకప్పుడు ఎంత మురికి జీవితం, ఎంత పాపిష్టి జీవితం, అసలు ఎంత ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు మారిపోయిందని దగదగ అనేది మెరిసిపోతుంది. ఎప్పుడంటే ప్రార్థన మనం ఎక్కువగా చేయగలిగితే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారిపోయింది. మన ముఖ రూపం మారిపోవాలి, మన వస్త్రాలు మారిపోవాలి. ఆయనకు తేజ్ మహిమ, ఆయన వెలుగు మన మీద ఎప్పుడు ఉదయిస్తుంది అంటే ఆయన సన్నిధిలో నిలబడ్డప్పుడు, ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు మన బ్రతుకులో మారిపోయే క్రియలు కనిపిస్తాయి. ఊరికనే కనిపిస్తాయా? కాదు. ప్రార్థనలో మనల్ని మనం నలగొట్టుకొని, మన ఇచ్చలు చంపుకొని, కోరికలను అదుపు చేసుకొని మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్గా ప్రార్థన ఎవరైతే కరెక్ట్గా చేసుకుంటారో, ఎవరైతే వ్యక్తిగతంగా ఎక్కువ ప్రార్థన చేసుకుని తమ్ము నలగొట్టుకొని దేవుని సన్నిధిలో దేవునితో సంభాషిస్తూ ప్రార్థించు వాళ్ళే ప్రవర్తనలు కూడా చాలా తేడా ఉంటుంది. మంచిగా ఉండేది వేరు, ప్రవర్తించండి ఏ తప్పు చేయకుండా ఉండడం వేరు, కానీ నీతిగానే బ్రతికేది విధానం వేరు. వాళ్ళు ఎవరు ఉంటారు అంత నీతిగా? కష్టం వచ్చిన బాధ వచ్చినంటే ఒక ప్రార్థన పరుడు మాత్రమే ఉంటాడు. అప్పుడే ఆ ప్రార్థన ద్వారా కలిగే మహిమ అనేకులు చూడగలుగుతారు. కాబట్టి యేసు ప్రభు ప్రార్థనా పరుడు కాబట్టి ఆయన ప్రార్థించుచుండగా మారిపోయినడం ఆ రూపం తన శిష్యులు చూశారు. అందుకని కొండ మీద ఆ రూపాంతరం చెందినప్పుడు దానికి మేము సాక్షులము అని చెప్తున్నారు. చూశారు, ఆయన మహిమను చూశారు. మన బ్రతుకులో ప్రార్థన చేయుచుండగా మన బ్రతుకు మారిపోవడం అనేకులు చూడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అనేకులకు అర్థం కావాలి, వీళ్ళు ప్రార్థన ద్వారా, ఇంత ప్రార్థన ద్వారా వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నారు, అనేక జీవితాలను మారుస్తున్నారు అని చెప్పుకోగలిగిన స్థాయిలో మన ప్రార్థన ఉండాలి. ఇప్పుడు ఒకసారి 10 నిమిషాలు 5 నిమిషాలు కాకుండా వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన. అప్పుడు మన బ్రతుకు మారిపోతుంది, మన జీవితము మారిపోతుంది, మన క్రియలు అనేకులకు అర్థమైపోతాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్లాడు, హల్లెలూయా. మూడవది ఒక మాట చూద్దాం. యోహాను సువార్త, ఈ మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. 5:35. చాలు. బాప్తిసమిచ్చు యోహాను గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన సాక్ష్యం ఏంటంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపముగా ఉన్నారు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తిసమిచ్చు యోహాను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడు. ఇప్పుడు చూడండి, పిల్లలకు కోరికలు ఉంటాయా? లగ్జరీగా ఉండాలి, చూస్తున్న దాన్ని, ఇప్పుడున్న మొబైల్ చేతిలో ఉన్న దాన్ని బట్టి ఆ కోరికలకు అంతు పొంతు ఉండదు. మేము అనుభవిస్తున్నాం. ఒక్కొక్క కోరిక ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆలోచన. చేయలేదనుకో ఇష్టం ఉండదు, చేసే వాళ్ళకు చేసే అత్తలో మామలో పిన్నిలో పెద్దమ్మలో వాడి బాధ చూడలేక ఏదో ఒకటి చేస్తూ ఉంటే వాళ్ళంటే వాడికి చాలా విపరీతమైన ఇష్టం. నేనేమో ప్రతి ఇట్లా వద్దు, అట్లా వద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, కరెక్ట్ కాదు. మళ్ళీ వాడే చెప్తాడు, పాస్టర్ కొడుకు ఇట్లా ఉండకూడదు, అలా ఉండకూడదు. కానీ వాడి ఇష్టాలకు వచ్చినప్పుడు మాత్రం పాస్టర్ కొడుకుని ఆలోచన ఉండదు. అట్లా అయిపోతుంది ఆలోచన, అట్లా మారిపోతూ ఉంటుంది. పిల్లల యొక్క యాటిట్యూడ్ అలా పెరిగిపోతూ ఉంది. కానీ ఇప్పుడు చిన్న వయసు నుంచే బాప్తిసం ఇచ్చే యోహాను తల్లి తన కుమారుడు పెంచింది. ఇదిగో నువ్వు ఇట్లా ఉండాలి, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నువ్వు ఈ లోకానికి వచ్చావు. నీ స్థానం ఈ మనుషుల మధ్య కాదు, లోకానికి ప్రత్యేకించుకోవాలని చెప్పిన దాన్ని బట్టి ఆయన ఎక్కడ బ్రతికాడు? కుటుంబంతో ఉన్నాడా? లేదు. ఎక్కడ? అరణ్యములో బ్రతికాడు. తను పరిశుద్ధపరచుకొని ప్రత్యేకపరచుకొని బ్రతికాడు. సో ఇప్పుడు ఆయన ఒంటె రోములు వస్త్రాన్ని ధరించుకున్నాడు. మిడతలు తిని ఒక చూస్తే అది చాలా నాస్టీగా, ఒక అంటే అనాగరికమైన స్థితిలో కలిగిన వాడుగా అనుకుంటా. ఎవరు తింటారు? లేదు.
బట్టలు అప్పట్లోనే బాగానే వస్త్రాలు వేసుకున్న విషయంలో ఆయన తోలు తట్టి కట్టుకుని ఉంటే, అలాంటి ఆయన దగ్గరికి శాస్త్రులు, పరిసయ్యులు మొత్తం వెళ్ళారు, క్యూ కట్టారు బాప్తీసం తీసుకోవడానికి. వెళ్ళారా లేదా? యేసు ప్రభు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాడు. మరి ఆయన ఏంటి? మరి ఆయన గొప్పవాడా, లేకుంటే ఆయన ధనవంతుడే? కాదు. అంత నీతిగా ఆయన బతికిన దాన్ని బట్టి, అంత ప్రత్యేకమైన జీవితం తను కలిగి ఉంది కాబట్టే అనేకులు నిజమే ఏలియా ఆత్మ కలిగిన వాడిగా ఉన్నాడు, ఆ ప్రవక్తగా పిలువబడుతున్నాడు అని ఆయన యుద్ధ బాప్తీసం తీసుకోవడానికి చాలామంది వెళ్ళారు అధికారులు. అతను చూడడానికి కానీ, ఉండడానికి కానీ, అతని ఆహార్యం కానీ, అతని వస్త్రధారణ కానీ ఏది కూడా మనుషుల్లాగా లేదు. కానీ అందరూ అతని దగ్గరికి వెళ్ళారు. కారణం ఏంటంటే దేవుని వాక్యం అతనితో ఉంది, ఒక ప్రత్యేకమైన జీవితం అతని జీవితంలో ఉంది. కాబట్టి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని రాయబడింది. ఈరోజు అరణ్యంలో ఉండడం అంటే అన్నీ వదులుకొని, అన్నిటిని చంపుకొని దేవుని కోసం బ్రతకగలిగిన ఒక ప్రతిష్ఠితులకు రావడం అంటే ఎంత కష్టం. అరణ్యం అంటే ఏమి ఉండవు, అనుక్షణం భయం. ఈయన చిన్నప్పటి నుంచే అట్లా బ్రతికాడు యోహాను. కాబట్టి అతడు మండుచు ప్రకాశించాడు. మనము కూడా మన మీదకి వచ్చినట్టు వెలుగు అనేకులు కనిపించేటట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నప్పుడు మన ముఖ రూపం మారి మన వస్త్రములు దగ్గదగ్గ మెరుస్తాయి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మోషేలాగా మన తేజస్సును, మన ప్రార్థన జీవితాన్ని, మన పరిశుద్ధ జీవితాన్ని అనేకులు చూడగలుగుతారు. అంత మాత్రం కాకుండా బాప్తీసం ఇచ్చు యోహానులాగా ఒక ప్రత్యేకపరచుకున్న జీవితం కలిగి క్రీస్తు సాక్షిగా ఉండిన వారి జీవితాలు ప్రకాశించబడితే అప్పుడే ప్రజలు మన వెలుగులోనికి వస్తారు. అప్పుడే ప్రజలు మనల్ని అనుసరిస్తారు. ఇప్పుడు ఎంత గొప్పవాడని బాప్తీసం ఇచ్చే యోహాను, ఆయన దగ్గర యేసు ప్రభువే వచ్చి బాప్తీసం తీసుకున్నాడు. చూడండి, మరి ఈరోజు మన మీదకి వచ్చిన వెలుగు మనల్ని అలాంటి ఉన్నతమైన స్థాయిలో నింపడానికే వచ్చింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ వెలుగులో మనల్ని మనం పరిశీలించుకొని, మన మీద ఉదయించిన వెలుగు అనేకులకు కనబడినట్లుగా మోషేలాగా ఎక్కువగా ప్రార్థనలో గడుపుదాం. మోషేలాగా ఎప్పుడు మన బ్రతుకులో దేవుని ఆజ్ఞలు కలిగి ఉందాం. అంత మాత్రం కాకుండా యేసు ప్రభులాగా ఎప్పుడు కూడా మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. అంత మాత్రం కాకుండా బాప్తీసం ఇచ్చే యోహాను లాగా ఏమీ లేకపోయినా దేవుని చిత్తం ఇది నీ పట్ల తెలిసిన తర్వాత కోరికలు, ఇచ్చలు, ఆలోచనలు అన్నీ చంపుకొని తను ప్రత్యేకించుకొని దేవుని కోసం బ్రతికాడు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. అప్పుడే ఆ జీవితాన్ని బట్టి మన వెలుగులోకి, మన ప్రవర్తన ఫలంలోకి అనేకులు మన యొద్దకు వస్తారు. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఆలోచన కలిగి ఒక ప్రత్యేకమైన జీవితం మనం జీవించుదుము గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తలలు వంచిన మనం, నీ మీద ఉదయించిన వెలుగు కరెక్ట్దేనా? సువార్త ప్రకాశమానము నీ మీద ఉదయించకుండా ఈ యుగ సంబంధమైన దేవత గుడితనం కలగజేసిందా? అసలు నీ మీదకి వచ్చిన వెలుగు నువ్వు చూసావా? ఆ వెలుగులో నీ పాప జీవితాన్ని పరిశీలించుకొని వదిలిపెట్టావా? వదిలిపెడితే పౌలులాగా నువ్వు ప్రకాశిస్తావు. వదిలిపెడితే జక్కయ్యలాగా ఒక సాక్షిగా నిలబడతావు. అలాంటి వెలుగు ఉన్నవారికి అనేకులు వెంబడిస్తారు. మోషేను అనేకులు వెంబడించారు. బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గరికి అనేకులు వచ్చారు. అతను గొప్పవాడు కాకపోయినా, ఒంటె రోమం గల వస్త్రాన్ని ధరించిన, దీనుడికి లోకం బ్రతికిన గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. కారణం ఒకటే, ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ జీవితం. వెలుగు ఫలం మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు నుంచి ఆ వెలుగు ఫలం నీ బ్రతుకులో ఉంటే, నీ వెలుగులోకి నీ బిడ్డలు వస్తారు. నీ వెలుగులోకి నీ ఇరుగు పొరుగు వారు వస్తారు. నీ వెలుగులోకి అనేక మందిని వస్తారు, పలాని వారు అని. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండి దేవుని మహిమను అనేకులకు చూపేవారుగా దేవుడు మనల్ని మార్చునుగాక. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, ఎంత శ్రేష్టమైన ఆలోచన మా పట్ల కలిగి ఉన్నారు నాయన. మేము వెలిగించబడింది మా మీద మీరుంచిన వెలుగును బట్టి అనేకులు నడిపించడానికి. ఈ సత్యాన్ని మేము అర్థం చేసుకొని, ఇదిగో ప్రభా,
మోషేలాగా నీ సన్నిధిలో నిలిచి కనిపెట్టి ఆహారాన్ని ఉన్నా లేకపోయినా ఒక ఆజ్ఞలు ఒక ప్రత్యక్షత పొందుకొని నీ మహిమను చూడగలిగితే, ఆ మహిమ మా మీద ఉండగలిగితే అనేకులు చూడగలుగుతారు. అలా మమ్మల్ని మార్చండి. ఎక్కువ ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉంటే మా జీవితం మారిపోతుంది. మా వస్త్రాలని ప్రవర్తన మారిపోతుంది. బయట కనిపించేది మా వస్త్రాలే కదా, బయట కనిపించేది మా క్రియలే కదా, అవన్నీ మారిపోతాయి. ప్రార్థించుచుండగా ముఖ రూపము మారింది. అవును ప్రభా, మేము ప్రార్థనలో ఎక్కువ గడిపితే మా బ్రతుకు మారిపోతుంది. మా వెలుగు అనేకులకు అర్థమైపోతుంది. మా వస్త్రాలనే క్రియలు అనేకులు చూస్తారు. అలాంటి ప్రార్థనా జీవితం మాకు అనుగ్రహించింది. అంత మాత్రమే కాకుండా బాప్తిసమిచ్చి యోహానులాగా పుట్టినది మొదలుకొని తల్లిదండ్రుల మాట విని తన్ను తాను ప్రత్యేకపరచుకొని ఇచ్చలు చంపుకొని నీ మాటకు లోబడి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని తను బ్రతికాడు. ఆ ప్రత్యేకమైన జీవితాన్ని బట్టి, ఆ పరిశుద్ధతని బట్టి, నీతిని బట్టి అనేకులు అతని వెలుగులోనికి వచ్చారు. అతని మీద ఉన్న వెలుగును, మహిమను అనేకులు చూశారు. అలా మేము కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి మా వెలుగు ప్రకాశించినట్లుగా, మా వెలుగు అనేకుల జీవితాలను ప్రభావితం చేయనట్లుగా ఒక మంచి ప్రవర్తన కలిగిన వారిగా మమ్మల్ని మార్చండి. అలాంటి సత్క్రియలను వెలుగు ద్వారా అనేకులను మేము మార్చి నీ సన్నిధికి నడిపించే ఒక శ్రేష్టమైన ఫలం మాకు అనుగ్రహించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి ఆశీర్వదించమని, ఇక మీదట మేము చీకటిలో ఉన్న వారికి ద్వేషము, అసూయ, కోపము, మత్సరము, ఈ లోక సంబంధమైన పాప ఇచ్చలత కాకుండా వాటిని తొలగించుకొని కడుక్కున్నవారుగా, తీసివేసుకున్నవారుగా, వెలుగులో ఉన్నవారిగా నీతిని కలిగి బ్రతికే ఉన్నతమైన మంచి మనసు మాకు దయచేసి బలపరిచి ఆశీర్వదించమని, మా సంఘంలోని బలహీనులందరినీ మీరు ముట్టి స్వస్థపరచమని, తిరిగి వెలుచునికి రాత్రి దేవునితో నింపి బలపరిచి నీకే మహిమ గంత ప్రభావం కలిగించుకుని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మన మీద ఉండి మనం వెలిగించి ఆ వెలుగులోకి అనేకులు నడిపించి మనని ఆశీర్వదించి మన దీవించి బలపరుచునుగాక. ఆమేన్.